హస్బెండ్ మీద కానీ అతని రిలేటివ్స్ మీద కానీ ఫాల్స్ క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసినట్లయితే వైఫ్ హస్బెండ్ని మెంటల్ క్రూయాలిటీకి గురి చేసినట్లే అని సునీత వర్సెస్ శ్రీనివాస్ అనే కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. సో 498A కేసెస్ ఫాల్స్ కేసెస్ ఫైల్ చేసే వాళ్ళు హస్బెండ్ని అతని రిలేటివ్స్ని అందరినీ ఇందులో ఇంక్లూడ్ చేస్తూ ఫైల్ చేస్తుంటారు. ఇలాంటి ఫాల్స్ కేసు రిజిస్టర్ అవ్వగానే హైకోర్టుకు వెళ్ళి దాన్ని కనుక క్వాష్ చేయించుకోగలిగితే, ఒకవేళ హస్బెండ్ మీద హైకోర్టు క్వాష్ చేయకుండా లోయర్ కోర్టులో చూసుకోమని చెప్పినప్పటికీ 99% ఆఫ్ ద టైం రిలేటివ్స్ మీద ఖచ్చితంగా క్వాష్ చేసేస్తున్నాయి హైకోర్ట్స్ ఇప్పుడు. ఎందుకంటే ఆ రిలేటివ్స్కి ఈ అమ్మాయికి అసలు సంబంధమే ఉండదు. వాళ్ళు ఎప్పుడూ వీళ్ళతో కలిసి ఉండుండరు. ఈ ఫోన్లో కూడా మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ ఉండుంటాయి మెనీ కేసెస్లో. స్టిల్ వాళ్ళందరినీ కూడా ఈ 498A ఫాల్స్ కేసులో ఇంక్లూడ్ చేస్తూ లేనిపోని అలిగేషన్స్ చేస్తూ వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం వల్ల కోర్ట్స్ ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేస్తున్నాయి, వెంటనే వాటిని క్వాష్ చేస్తున్నాయి. ఆ ఫాల్స్ కేసును కనుక క్వాష్ చేయించుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మీ ఫేవర్లో ఇందాక చెప్పిన సునీత వర్సెస్ శ్రీనివాస్ కేసు ప్రకారము అబ్బాయి ఫేవర్లో డివోర్స్ రావాల్సిందే. ఎందుకంటే ఒక్క ఫాల్స్ క్రిమినల్ కేసు అబ్బాయి మీద కానీ అబ్బాయి రిలేటివ్స్ మీద కానీ పెట్టినట్లయితే అది అమ్మాయి అబ్బాయిని క్రూయాలిటీకి గురి చేసినట్లు లెక్క. ఆన్ దట్ బేసిస్ డెఫినెట్గా అబ్బాయికి ఫేవర్లో డివోర్స్ వస్తుంది. థ్యాంక్ యూ.